హలో ఫ్రెండ్స్, ఈరోజు చాలా ఈజీగా ఆరెంజ్ జామ్ ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. దానికోసం ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పిక్చర్లో ఇలాంటి ఆరెంజెస్ మనం చూస్ చేసుకుంటే కనుక జామ్ చాలా టేస్టీగా ఉంటుంది. మరి నేను చేసేటప్పుడు అయితే నాకు అంత స్వీట్గా ఉన్నాయి దొరకలేదు. ఫస్ట్ మనం ఆరెంజెస్ తీసుకుని అవన్నీ కూడా ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత అందులో సీడ్స్ అన్నీ కూడా రిమూవ్ చేసి ఒక బౌల్లో వేసి పెట్టుకోవాలి. నేను ఇక్కడ 9 ఆరెంజెస్ యూస్ చేశాను. మనం బాగా రైప్ అయిన ఆరెంజెస్ తీసుకుంటే కనుక మనం షుగర్ క్వాంటిటీ అనేది అప్పుడు తక్కువ తీసుకోవడానికి అవుతుంది. ఇన్ కేస్ ఇలా కొంచెం పచ్చిగా కానీ లేకపోతే కొంచెం చేదుగా అలా ఉన్నప్పుడు మనకి షుగర్ అనేది ఎక్కువ పడుతుంది. ఈ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత హ్యాండ్ బ్లెండర్ లేదా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో గ్రైండ్ చేసుకోవాలి. కోర్స్గా చేసుకోవాలి, మరి ఎక్కువ పేస్ట్ లాగా చేసుకోకూడదు. ఎవరికైనా మరి పల్పులాగా ఇష్టం లేదనుకుంటే కనుక అది బాగా పేస్ట్ లాగా కూడా చేసుకోవచ్చు. మనకి నచ్చిన విధంగా మనం చేసుకోవచ్చు. ఇలా అదంతా కూడా చేసుకుని ఒక బౌల్లో మనం వేసుకోవచ్చు. చూస్తారు కదా, నేనైతే ఈ విధంగా చేసుకున్నాను. ఇలా చేసుకున్నదంతా కూడా ఒక బౌల్లో వేసుకుని మొత్తం అంతా కూడా మనం ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక వెయింగ్ మిషన్ తీసుకుని అందులో ఒకసారి మెజర్ చేస్తున్నాను. మనం ఏ బౌల్లో అయితే కుక్ చేసుకుంటామో ఆ బౌల్ని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఈ జ్యూస్ అంతా కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకుంటే నాకు 878 గ్రామ్స్ వచ్చింది. దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు షుగర్ మెజర్ చేయాలి. ఒక బౌల్ పెట్టుకుని సేమ్ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలండి. మరి నేను ఇక్కడైతే ఇనిషియల్గా కొంచెం తక్కువే తీసుకున్నాను. తర్వాత కుక్ చేసేటప్పుడు నాకు స్వీట్ అనేది చాలా తక్కువగా అనిపించి మళ్ళీ నేను ఇంకొక కప్పు యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నేను జస్ట్ 750 గ్రామ్స్ వేసుకున్నాను. తర్వాత మరొక 100 గ్రామ్స్ యాడ్ చేసుకున్నాను. సో ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. అంటే మీ ఆరెంజెస్ బాగా స్వీట్గా ఉంటే కనుక క్వాంటిటీ అనేది కొంచెం తక్కువ తీసుకోవచ్చు. అంత ఎక్కువ స్వీట్గా లేదనుకుంటే కనుక ఈక్వల్గా తీసుకోవాలి. ఇలా షుగర్ వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కొద్దిసేపు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం దీన్ని కుక్ చేసుకోవాలి. ఇలా మనం కుక్ చేస్తూ ఉంటే కొద్దిసేపటికి అదే థిక్ అవుతుందండి. మరి బయట మనం బాటిల్స్ కొంటే కనుక ఇందులో థిక్నర్ అనేది యాడ్ చేస్తారు. అంటే కొద్దిగా కార్న్ఫ్లోర్ లాంటిది వేస్తారు. మనం ఇక్కడ ఏమీ చేయట్లేదు. ఇవన్నీ ఏమీ వేయకుండానే మనం దీన్ని న్యాచురల్గా కుక్ చేస్తున్నాం. ఇలా స్టవ్ మీద పెడితే కొద్దిసేపటికి మనకి ఇదంతా కూడా దగ్గరికి వచ్చేసి జ్యూస్ అంతా కూడా బాగా థిక్గా అవుతుంది. మనకి జామ్ కన్సిస్టెన్సీ అనేది రావాలి. అలా మనం కుక్ చేస్తూ ఉంటే దాని కలర్ కూడా చేంజ్ అవుతుంది. చూస్తారు కదా, ఇక్కడ నేను కలర్స్ కూడా ఏమీ యాడ్ చేయకుండా మనకి థిక్ ఆరెంజ్ కలర్ వచ్చింది. తర్వాత కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసానండి, యాలకుల పౌడరు. తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఘీ వేసాను. ఘీ వల్ల ఏంటంటే మనకి టెక్స్చర్ అనేది చూడడానికి కొంచెం గ్లాసీలాగా మంచిగా అనిపిస్తుంది. కాబట్టి ఘీ లేదా బటర్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. అది వేసుకొని మరొక 5 నిమిషాలు మనం కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కన్సిస్టెన్సీ అనేది ఒక ప్లేట్లో వేస్తే ఇలాగ లైట్గా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. దీన్ని మీరు ఫ్రిడ్జ్లో పెడితే కనుక మీకు అర్థమవుతుంది. కొద్దిసేపటికి అది కొంచెం థిక్ అవుతుంది, అప్పుడు అయిపోయినట్టే. చూసారు కదండి, అలాగా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత తీసి స్టవ్ మీద నుంచి బయట పెడితే కనుక ఇలా అవుతుంది. మనకి కంప్లీట్గా చల్లగా అయిపోయిన తర్వాత ఒక గ్లాస్ బాటిల్లో కానీ ఏదైనా బౌల్లో వేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు. మరి యాక్చువల్గా ఇందులో కొద్దిగా నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి. మరి నాకు అది గుర్తులేదు చేసేటప్పుడు, అందుకే నేను యాడ్ చేయలేదు. అది ఎందుకు యాడ్ చేస్తామంటే ఇది క్రిస్టల్ కింద ఫామ్ అవ్వకుండా యాడ్ చేస్తారు. మరి నేను ఇలాగే చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. 2-3 రోజుల తర్వాత కూడా నాకు క్రిస్టల్ లాగా ఏమీ ఫామ్ అవ్వలేదు. సో నేను ఇక్కడ యాడ్ చేయలేదండి. తర్వాత 2 డేస్ అయిన తర్వాత నేను ఇక్కడ గ్లాస్ బాటిల్లో వేస్తున్నాను. అంటే అనుకోకుండా అలా బౌల్లోనే 2 రోజుల వరకు బయటే ఉండిపోయింది. అయినా మన కన్సిస్టెన్సీ చూసారు కదా, చాలా బాగా థిక్గా ఏమైపోలేదు, జస్ట్ నార్మల్గా అంటే మన జామ్ ఎలా అయితే ఉంటుందో ఆ కన్సిస్టెన్సీలోకి ఇది వచ్చేసింది. ఇలా మనం గ్లాస్ బాటిల్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే 2-3 నెలల వరకు ఫ్రెష్గా ఉంటుంది. నేను ఆల్రెడీ పైనాపిల్ కూడా చూపించాను కదండి, అదైతే చాలా చాలా బాగుంది. ఇంకా ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా ట్రై చేయండి. మరి ఒకసారి బ్రెడ్కి పెట్టి మీకు కన్సిస్టెన్సీ అనేది చూపిస్తాను. ఇలా మనం రెడీ చేసి పెట్టుకుంటే కనుక 2-3 నెలల వరకు మంచిగా ఉంటుందండి. మరి ఇక్కడ ఆరెంజెస్ నేను కొంచెం సారుగా ఉన్నాయి తీసుకున్నాను. కొంచెం పుల్లగా ఉన్న మూల కొంచెం షుగర్ వేసిన తర్వాత కూడా నాకు కొంచెం ట్యాంగీ ఫ్లేవర్ అనేది వచ్చింది. మరి మీకు ఇన్ కేస్ ఇలా చేసుకున్న తర్వాత నచ్చకపోతే కనుక మనకి బయట మార్కెట్లో ఎసెన్స్ దొరుకుతుంది 25 రూపీస్కి ఆరెంజ్ ఎసెన్స్. అవి ఫ్యూ డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఫుడ్ కలర్ మనం వేయకుండానే న్యాచురల్గా ఈ కలర్ వస్తుందండి. చాలా చూడడానికి చాలా అందంగా ఉంది కదా, టేస్ట్ కూడా బాగుంది. రైప్ ఉన్నవి చూస్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.